ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న జనసేన సంబంధించి టీడీపీ పొత్తుల విషయంలో దాదాపుగా 24 సీట్లు అయితే ఖరాయించారు పవన్ కళ్యాణ్‌కి. నిజంగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనుకుంటే 24 సీట్లు తీసుకున్నారు. అసలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వ్యూహం ఎలా ఉండబోతుంది? రేపు చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతుందో ప్రస్తుతం మనతో పాటు ఏలూరు ఇన్‌చార్జ్ ప్రస్తుతం ఎంపీ సునీల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈరోజు చూసుకుంటే పొత్తులో భాగంగా 24 సీట్లు అయితే కేటాయించారు. యాక్చువల్‌గా అయితే సీఎం అవ్వాలంటే ఎన్ని సీట్లు ఉండాలి? ఎన్ని నియోజకవర్గాల మీద పోటీ చేస్తారు అసలు? అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఒక్కరిగా రాలేక గుంపులన్నీ కలిసొస్తున్నాయి. వాళ్ళు ఎలా వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసొచ్చినా, ఏమైనా కూడా సింగిల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వబోతున్నారు. అందులో మార్పే లేదు. వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకున్నా, ఏం తీసుకున్నా ఈరోజు అది చూస్తున్నారు. ఆళ్ళ కార్యకర్తలే రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు. టికెట్ల కోసం. కార్యకర్తలు అన్యాయం చేశారని చెప్పి ఆళ్ళే రోడ్డు మీద పడి 5 టికెట్లకే ఇలా రోడ్ల మీద పడి ఏడుస్తున్నారంటే రేపొద్దున మిగతా 19 కూడా రిలీజ్ చేశాక రాష్ట్రంలో జనసేన కార్యకర్తల పరిస్థితి చూస్తే నిజంగా జాలేస్తుంది. ఈరోజు బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఎందుకంటే ఈరోజు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడితే రెచ్చిపోయారు. ఫుల్ రెచ్చగొట్టారు. అవి చెప్పారు, ఇవి చెప్పారు, రెచ్చగొట్టారు కార్యకర్తల్ని వాడుకున్నారు. ఈరోజు చూస్తేనేమో అందరికీ మొండి చేయి చూపించి ఆళ్ళు కామ్‌గా అద్దాల మేడలో కూర్చున్నారు. ఇక్కడ కార్యకర్తలేమో రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు. అంటే మరోపక్క చూసుకుంటే మీరు చూసుంటారు జగన్ అంటే పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్‌లో కూడా సీఎం, సీఎం అని చెప్పేసి నినాదంతో మారుమోగింది. ఈరోజు జన సైనికుల పరిస్థితి ఏంటి? పార్టీని నమ్ముకున్న జన సైనిక నాయకుల పరిస్థితి ఏంటంటారు? ఈరోజు ఒక కొవ్వొత్తి కరుక్కుంటూ వెలుగునిస్తది. కానీ జనసేనలో ఆళ్ళ కార్యకర్తలు కొవ్వొత్తులైతే వెలుగు చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి వాళ్ళు కరిగిపోతున్నారు. అంటే జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కోసం కరిగిపోతున్నారు. ఎంతో హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అది కూడా పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల్ని గంపగుత్తుగా తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేయడానికి ప్రయత్నించారు తప్ప, ఇక్కడ వైఎస్ఆర్‌సీపీలో అయితే మా పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 10 మాసాల్లో చేసిన ప్రతి పనిని, ప్రతి సంక్షేమ అభివృద్ధి పనిని చెప్పుకుంటూ కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. అక్కడ పాపం వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేక టీడీపీ చూసుకుంటే ఒక పథకం లేదు చెప్పుకోవడానికి. మేము ఈ పథకం బాగా చేసామని చెప్పుకోవడం ఒక్కడంటే ఒక్కటి కూడా లేదు. మాకు చెప్పుకోవడానికి అసలు కొదవ లేదు అసలు. అదే జనసేన చూస్తే ఎప్పుడు చూసినా టీడీపీ పల్లకి మోయడం తప్ప, ఆ కార్యకర్తలు పాపం జెండాలు మోయడం తప్ప జాలేస్తుంది ఈరోజు వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే. పాపం వాళ్ళు పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఎంతో కష్టపడినోళ్ళు ఉంటారు వాళ్ళ పార్టీ కోసం. ఎన్నో మంది వాళ్ళ పోరాటం చేశారు వాళ్ళ పార్టీ కోసం. కానీ ఈరోజు వాళ్ళందరినీ గాలికి వదిలేసినట్టు వదిలేసి కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర వాళ్ళందరినీ పడేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు అంటే ప్రస్తుతం చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి ఒక నినాదం అయితే బయటకొచ్చింది. ఈరోజు 24 సీట్లతోనే నిజంగా ప్యాకేజ్ స్టార్ అయిపోయారంటారా? వాళ్ళ కార్యకర్తల మాటలే కొంతమంది వింటా ఉంటే చాలామంది జనసేన నుంచి మా పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. తణుకులో దగ్గర దగ్గర 150 మంది జాయిన్ అవ్వడం జరిగింది నిన్న. అలానే ఉంగుటూరులో గణపవరం మండలంలో 300 మంది కుర్రోళ్ళు టచ్‌లోకి వచ్చారు. రేపు ఎమ్మెల్యే వాసుబాబు గారి సమక్షంలో జాయిన్ అవ్వబోతున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు. మేము మేము మోసపోయాం ఈరోజు. 5 సీట్లు కేవలం 5 సీట్లేంటి, సీఎం అంటే 24 సీట్లతో సీఎం అవ్వలేరు అని చెప్పి వాళ్ళు బాధపడతారు. మేము ఆయన సీఎంగా చూద్దాం అనుకుంటే ఆయనేమో మమ్మల్ని తీసుకెళ్ళి ఇది వారి మాటల్లో చెప్పారు. మమ్మల్ని టీడీపీ కాళ్ళ దగ్గర పడేద్దామని చూస్తున్నారు తప్ప మాకు ఇది నచ్చలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. మేము వైసీపీకి ప్రభుత్వంకి వస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనసేన పార్టీలో ఎక్కువగా కాపు సమాజం సంబంధించి చెందిన కుర్రవాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి, మహిళలకి ముఖ్యంగా మహిళలు చాలామంది ఉన్నారు. పేద ఫ్యామిలీస్ ఉన్నాయి కాపుల్లో కూడా. వాళ్ళందరికీ కూడా కాపు నేస్తామని చెప్పి ప్రతి అమ్మఒడి అన్నీ అందుతున్నాయి. వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. గతంలో ఏనాడు ఇవన్నీ అందలేదు. కానీ ఏదైతే ఇవన్నీ ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేస్తున్నప్పుడు మనం మళ్ళీ టీడీపీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పి మేము ఓటేయలేము. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏ అన్యాయం చేయలేదు. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడితే రెచ్చిపోయాం తప్ప మేము మాత్రం ఈసారి టీడీపీకి ఓటేసేది లేదని చెప్పి మా పార్టీలో జాయిన్ అవ్వడానికి నన్ను ఫోన్లో మాట్లాడారు. రేపు 300 మందితో ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో జాయినింగ్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం.